అందరికీ నమస్కారం. 2025 సంవత్సరం ఏప్రిల్ మాసం 26వ తేదీ శనివారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గానీ, శారీరకంగా గానీ, మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. తులారాశి వారికి శుభ ఫలితాలు వెలువడిన. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో మీరు ఆశించే నిర్ణయాలు వెలువడిన. చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. మిత్రుల సలహాలు మేలు చేస్తాయి. మీరు ఆశించినటువంటి ఆర్థిక ఫలితాలు ఏర్పడిన. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. కీలక వివాదాలు, వ్యవహారాలు ఓ కొలికి వస్తాయి. చేపట్టినటువంటి పనులు ప్రణాళికతో పూర్తి చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. కొందరు వ్యక్తులు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త వహించాలి. మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. అందరినీ కలుపుకొని పోవడం చాలా మంచిది. కొన్ని సంఘటనలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి. స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. మానసిక ఆనందం ఏర్పడుతుంది. ఆనందంగా పనిచేస్తారు. ఎవరిని ఎక్కువగా విశ్వసించవద్దు. గతం కంటే మంచి చేకూరుతుందనే చెప్పవచ్చు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు లభిస్తాయి. చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. మీ వలన కొందరికి మేలు చేకూరుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవేశానికి గురి కావద్దు. విశ్వాసంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క ప్రతిభ, పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తొలగున. కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తొలగున. అనారోగ్య సమస్యలు తొలగున. బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది. తోటివారితో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. పనులకి ఆటంకం కలగకుండా చూసుకుంటారు. మనోబలం ఏర్పడుతుంది. అభిష్టాలు ఫలిస్తాయి. మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అందరినీ కలుపుకుని పోతే మేలు చేకూరుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది. అధికారుల సహకారం లభిస్తుంది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. అప్రమత్తంగా ఉంటారు. కీలక విషయాలలో అప్రమత్తంగా ముందుకు సాగుతారు. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. కార్యసిద్ధి పట్ల దృఢ విశ్వాసంతో ముందుకు సాగుతారు. అనుకున్నది అనుకున్నట్లు పూర్తి చేస్తారు. మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన. ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది. విశేషమైనటువంటి ఫలితాలను సాధిస్తారు. నిర్మలమైనటువంటి మనసుతో చేసే పనులు సత్వర విజయాన్ని చేకూరుస్తాయి. విజ్ఞాన పరంగా ఎదుగుతారు. అధికార పరిధి పెరుగుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. చేపట్టినటువంటి పనులు ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు. అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన. బంధుప్రీతి కలదు. అపోహాలకు తావివ్వవద్దు. స్థిరాస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలలో సత్ఫలితాలను సాధిస్తారు. సౌభాగ్య సిద్ధి ఏర్పడుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క ప్రతిభకు పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. మనశ్శాంతి లభిస్తుంది. సమయానుకూలంగా ముందుకు సాగుతారు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. చేపట్టినటువంటి పనుల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడిన. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది. కొన్ని సందర్భాలలో చంచల బుద్ధితో వ్యవహరించుకున్నా జాగ్రత్త వహిస్తారు. అనారోగ్య సమస్యలు తెలుగున. మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఒక విషయంలో ధైర్యంతో ముందడుగు వేసి కీర్తిని గడిస్తారు. కుటుంబ విషయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు. లక్ష్య సాధనలో మీ యొక్క స్వశక్తిని విశ్వసిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. నిర్భయమే విజయాన్ని ప్రసాదిస్తుంది. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు. అధికారులు మీ యొక్క మాట తీరుకు అనుకూలంగా వ్యవహరిస్తారు. ప్రయోజకరమైన
విధమైనటువంటి భాషణం చేయటం చాలా మంచిది. చేపట్టేటువంటి పనిలో ఆటంకాలు తొలగును, అనవసరమైనటువంటి ఖర్చులు తొలగును, నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది. వ్యాపారంలో అంచనాలను అందుకుంటారు. వినోద ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది. నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. అదేవిధంగా ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపార ఉద్యోగాలు అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన చేపట్టినటువంటి పనుల్లో జాప్యం తొలగును. నిదానంగా పనులు పూర్తి చేస్తారు. దైవ దర్శనాలను చేసుకుంటారు. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందిన ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగున. వ్యాపారంలో ఆటంకాలు తొలగును. అధికారులతో చర్చలు ఫలిస్తాయి. స్థిరాస్తి వ్యవహారాలలో చికాకులు తొలగున. చేపట్టినటువంటి పనులు చకచకా పూర్తి చేస్తారు. వ్యాపారం లాభసాటిగా సాగున. వృత్తి వ్యాపారంలో నూతన వ్యూహాలతో ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది. అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన కీలకమైనటువంటి పనుల్లో ముందుకు సాగుతారు. తులారాశి వారికి లలితా సహస్రనామం పఠించడం వలన శుభ ఫలితాలు కలుగున. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తాను.